My students మరియు వర్కింగ్ అకౌంటెంట్స్ నా యొక్క ఎక్స్పర్ట్ టాలీ ప్రైమ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా పేరు బాబురావు, హైదరాబాద్ నుంచి. ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏమిటంటే ఈ యొక్క జిఎస్టీని గురించి ఇంట్రొడక్షన్. మొత్తం ఆ ఇంట్రొడక్షన్ లో కొంత భాగం నేను చేసాం. ఆ మిగతా భాగం అంటే ఇంట్రొడక్షన్, జిఎస్టీ ఇంట్రొడక్షన్ పార్ట్ 2 అంటే మిగతా భాగం. ఆ జిఎస్టీ నుంచి మనం పూర్తిగా నేర్చుకుంటే తర్వాత మనం టాలీలో మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలని నేర్చుకుంటాం. సో దానికంటే ముందు మనం ఒక చిన్న విన్నపం. అందరూ ఈ యూట్యూబ్ మా ఛానల్లో వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు చాలా మంది. అలా కాకుండా ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉండేటటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే నా ఛానల్ని అందరికీ షేర్ చేయండి. ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రతి వీడియోని మీరు ఏం చేస్తారంటే చివరి వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. మధ్యలో స్కిప్ చేసినట్లయితే దాని వరకే నేర్చుకోగలుగుతారు, దాని తర్వాత భాగం మీకేమి అర్థం కాదు. కాబట్టి ప్రతి వీడియోని చివరి వరకు చూడాలి. ఎంత గంట సేపు వీడియో అయినా సరే, హాఫ్ అన్ అవర్ పాటు, ఎంత టైం అయినా సరే. మనం కాలేజీకి వెళ్తే కాలేజీలో దాదాపు మనం ప్రతి క్లాసు గంట సేపు వింటాం కదా. సో నేర్చుకోవాలంటే వినాలి, తప్పదు. అందువల్ల ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి. చూసి వీడియో బాగున్నట్లయితే మీరు వీడియోని లైక్ చేయండి. మీరు వీడియో లైక్ చేసినట్లయితే యూట్యూబ్ వాళ్ళు ఈ వీడియోని చాలా మందికి రికమెండ్ చేస్తారు, అంటే చాలా మంది ఈ టాపిక్ ని నేర్చుకుంటారు. ఓకే, సో ఇప్పుడు మనం టాపిక్ ఎంటర్ అవుతాం. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. సో దీనికి ముందు మనం చేశాం కదా, దీనికి ముందు మనం ఈ యొక్క జిఎస్టి నంబర్ అంటే జిఎస్టిఐఎన్ ఐడెంటిఫికేషన్ నంబర్ అంటే జిఎస్టి నంబర్, దాని గురించి నేర్చుకున్నాం. ఎలా ఎంత ఉంటుంది, సో దాంట్లో ఉండే దాని యొక్క వివరాలు, సరేనా, ఆ ఉండేటటువంటి డిజిట్స్ ఉంటే వాటి యొక్క వివరాలు ఏంటి అనేది నేర్చుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం ఈ జిఎస్టిని ఎలా ఛార్జ్ చేయాలి, జిఎస్టీ గురించి నేర్చుకుంటాం. జిఎస్టీ తెచ్చుకుంటే ఇప్పుడు వస్తుంది. ఇప్పుడు మనం మామూలుగా మన క్యారీలో కానీ మనం ఏం చేస్తామంటే మనం సెల్లర్ని మనం ఏమంటాం, సెల్లర్ అంటాం కదా, సెల్లర్ అంటాం, బయ్యర్ అంటాం. సెల్లరు బయ్యరు ఈ దీంట్లో ఏమంటారంటే ఈ యొక్క జిఎస్టీలో సెల్లర్ అనేటటువంటి వ్యక్తిని, గూడ్స్ సేల్ చేసే వ్యక్తి, సెల్లర్ అనే గూడ్స్ ఇస్తాడు, మనకి సప్లై చేస్తాడు గూడ్స్. కాబట్టి సెల్లర్ అనే వ్యక్తిని సప్లయర్ అంటారు. అలాగే బయ్యర్ అంటే ఏం చేస్తాడు, గూడ్స్ పర్చేజ్ చేస్తాడు, అంటే గూడ్స్ ని తీసుకుంటాడు, కాబట్టి రిసీవ్ చేసుకుంటాడు గూడ్స్. కాబట్టి బయ్యర్ని రిసిపియంట్ అంటాం. సో సెల్లర్ అంటే సెల్లర్ అంటే సప్లయరు, బయ్యర్ అంటే రిసిపియంట్. ఈ పేరుతో మనం పిలుస్తాం. ఎక్కడ యొక్క టాలీ ఐ మీన్ జిఎస్టీలో. అది పోతే ఇక్కడ దీంట్లో మనం గూడ్స్ ఆర్ సర్వీసెస్ సేల్ చేయడం, పర్చేజ్ చేయడం చేస్తానే. అంటే ఏముంది, గూడ్స్ అయితే ఫిజికల్ గా మూవ్మెంట్ ఉంటుంది, సర్వీస్ అయితే సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒక వ్యక్తి సర్వీస్ సప్లయర్ ఇచ్చే వ్యక్తి, అతను సప్లయర్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. బయ్యర్ అనే అతను ఆ సర్వీస్ ని బై చేసే వ్యక్తి ఆ సర్వీస్ ని రిసీవ్ చేసుకుంటాడు. సో సర్వీస్ ప్రొవైడరు, సర్వీస్ రిసిపియంట్. గూడ్స్ అయితే ఫిజికల్ గా గూడ్స్ మూవ్ అవుతుంది, సప్లయర్ గూడ్స్ సేల్ చేస్తాడు, రిసిపియంట్ గూడ్స్ ని రిసీవ్ చేసుకుంటాడు. కాబట్టి ఈ విధంగా గూడ్స్ ని సప్లై సేల్ చేయడం, పర్చేజ్ చేయడం కానీ, సర్వీస్ ప్రొవైడ్ చేయడం కానీ, రిసీవ్ చేయడం కానీ ఏమంటా ఉంటుంది, దాన్ని మన జిఎస్టీలో దాని ఏదైనా సరే సప్లై అంటాం. ఏమంటాం, సప్లై. సప్లై ఆఫ్ గూడ్స్, సప్లై ఆఫ్ సర్వీసెస్. సప్లై ఆఫ్ గూడ్స్, సప్లై ఆఫ్ సర్వీసెస్. ఈ గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ సప్లై చేసినప్పుడు సెల్లరు గూడ్స్ ని పంపుతాడు, సెల్లర్ గూడ్స్ ని పంపుతాడు, లేదా సర్వీస్ అయితే సర్వీస్ ని ప్రొవైడ్ చేస్తాడు, ఇస్తాడు సర్వీస్ ని. అంటే ఏమవుతుందంటే గూడ్స్ ఫిజికల్ గా సెల్లర్ దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోతుంది, లేదా సర్వీస్ అనేది అతను వేరే వాళ్ళకి ఇస్తాడు. కాబట్టి గూడ్స్ ఆర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసే, సేల్ చేసే వ్యక్తి, గూడ్స్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి కూడా
సేల్ ఆఫ్ సర్వీస్ అంటాం. కాబట్టి గూడ్స్ కానీ సర్వీస్ కానీ సేల్ చేసినట్లయితే ఆ గూడ్స్ అనేది బయటికి వెళ్తుంది, సర్వీసు బయట వాళ్ళకి ఇస్తాం. కాబట్టి దాన్ని ఏమంటాం అంటే సప్లై అంటాం కదా. ఆ సప్లై అంటాం. సేల్స్ ని మాత్రం సేల్స్ అయినా పర్చేజ్ అయినా సప్లై అంటాం. సేల్స్ అయితే ఏం చేస్తాం అంటే బయటికి వెళ్తుంది కాబట్టి అవుట్వర్డ్ సప్లై అంటాం. ఏమంటాం? అవుట్వర్డ్ సప్లై. సేల్స్ అంటే అవుట్వర్డ్ సప్లై అంటాము. అవుట్వర్డ్ సప్లై ఇది సేల్స్ అంటాము. ఇన్వర్డ్ సప్లై అంటే పర్చేజెస్ అంటే గూడ్స్ మనకు వస్తుంది కాబట్టి ఈ పర్చేజెస్ ని ఇన్వర్డ్ సప్లై అంటాం. గుర్తు, ఎందుకంటే మనకి సేల్స్ ఈ విధంగా వస్తాయి. సప్లయరు, రిసిపియంట్, అలాగే ఇన్వర్డ్ సప్లై అంటే మన పర్చేజెస్. ఇన్వర్డ్ సప్లై అంటే మనం పర్చేజ్ చేస్తే వస్తుంది ఇన్వర్డ్ సప్లై. అలాగే సేల్ చేసినట్లయితే దాన్ని అవుట్వర్డ్ సప్లై అంటాం. ఆ ఇన్వర్డ్ సప్లైని ఇన్పుట్ అని కూడా అంటాం. అవుట్వర్డ్ సప్లైని అవుట్పుట్ వెళ్ళిపోతుంది. సో ఇన్వర్డ్ సప్లై అన్న పర్చేసెస్ దాన్నే ఇన్పుట్ అని కూడా అంటాం. అలాగే అవుట్వర్డ్ సప్లైస్ అంటే సేల్స్, దాన్నే అవుట్పుట్ అని కూడా అంటాము. ఓకే, పోతే మనం ఇప్పుడు ఈ మీద ఈ యొక్క ఇన్పుట్ ఇన్వర్డ్ సప్లై అంటే పర్చేజెస్ ని ఇన్వర్డ్ సప్లై అంటాం, దాన్ని ఇన్పుట్ అంటాము. సో ఈ పర్చేజెస్ మీద మనకి మనం పర్చేజ్ చేసినప్పుడు సెల్లరు మనకి ఇన్వాయిస్ పంపుతాడు, దాంట్లో ట్యాక్స్ కూడా ఉంటుంది. ఆ జిఎస్టీని ఏం చేస్తామంటే మనం పర్చేజ్ చేసినప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళకి పే చేస్తాము. అంటే మనకు వచ్చినటువంటి ఇన్పుట్ సర్వీస్ ఇన్వర్డ్ సప్లై మీద మనం ట్యాక్స్ ని పే చేస్తాము. పర్చేజ్ చేసాం కాబట్టి మనం వాళ్ళకి పే చేస్తాం. కాబట్టి దీన్నే ఇన్పుట్ ట్యాక్స్. ఇన్వర్డ్ సప్లై అంటే పర్చేజ్ అంటే ఇన్వర్డ్ సప్లై అంటే దాన్ని ఇన్పుట్ సరిపడుతున్నాం. ఆ ఇన్పుట్ మీద మనం ట్యాక్స్ వేస్తాం కాబట్టి దాన్నే ఇన్పుట్ ట్యాక్స్ అంటే మన ఇన్వర్డ్ సప్లై మీద ఇన్పుట్ మీద ట్యాక్స్ పే చేస్తున్నాం. దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ అంటాం. అంటే పర్చేజ్ మీద మనం పే చేసే ట్యాక్స్ ని ఏమంటాం? ఇన్పుట్ ట్యాక్స్ అంటాం. అవుట్వర్డ్ సప్లైస్ అవుట్పుట్ అంటాం. దాన్ని సేల్ మీద మనం ట్యాక్స్ కలెక్ట్ చేస్తాం. పర్చేజ్ మనం పే చేస్తాం, సేల్స్ మీద మనం కలెక్ట్ చేస్తాం. కలెక్ట్ చేస్తాం కాబట్టి ఇన్పుట్ పోతే అవుట్వర్డ్ సప్లై లేదా అవుట్పుట్ మీద మనం కలెక్ట్ చేస్తాం. కాబట్టి సేల్స్ మీద మనం కలెక్ట్ చేసే ట్యాక్స్ ఏమంటాం? ఇన్పుట్ ట్యాక్స్ అని కూడా అంటాము. మీరు చెప్పినా సరే బయ్యరు పర్చేజ్ చేసిన ట్యాక్స్ మీద అంటే ఇన్పుట్ ట్యాక్స్ పే చేస్తాడు. సో బయ్యర్ పే చేస్తాడు, దాన్ని సెల్లర్ గవర్నమెంట్ కి పే చేస్తాడు. ఈ బయ్యర్ యొక్క పేరుతో ఈ బయ్యర్ కి సంబంధించిన ఈ నంబర్ పేరు ఉండదు, దాంట్లో పేరు ఉంటుంది. కానీ బయ్యర్ కి సంబంధించిన ఇదే మెయిన్ గా బయ్యర్ కి సంబంధించిన జిఎస్టీ నంబర్ ఉంటే ఆ జిఎస్టీ నంబర్ తో వాడు గవర్నమెంట్ కి పే చేస్తాడు. ఓకే, సో ఇది ఈ విధంగా టర్మ్స్ అంటే సప్లయర్ అంటే సెల్లరు, రిసిపియంట్. సెల్లర్ అంటే సప్లయరు, బయ్యర్ అంటే రిసిపియంట్. ఓకే, అలాగే మనం పర్చేజ్ చేసేప్పుడు దాన్ని ఇన్వర్డ్ సప్లై అంటాం, దాన్ని ఇన్పుట్ అని కూడా అంటాం. దాని మీద మనం పే చేస్తాం ట్యాక్స్, దాన్ని ఇన్పుట్ ట్యాక్స్. ఇన్వర్డ్ సప్లై మీద పర్చేజెస్ మీద ఇన్పుట్ ట్యాక్స్. అలాగే మనం సేల్ చేస్తే దాన్ని అవుట్వర్డ్ సప్లై అంటాం, దాన్ని అవుట్పుట్ అంటాం. దాని మీద మనం కలెక్ట్ చేస్తే దాన్ని అవుట్పుట్ ట్యాక్స్ అంటే జిఎస్టీ. సో ఇన్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ అంటాము. సో ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవాలి. సో పర్సన్స్ పేరు బయ్యరు, సెలరు అంటే సప్లైరు, రిసిపియంట్. గూడ్స్ పర్చేజ్ ఆర్ సేల్ ని అవుట్వర్డ్ సప్లై, ఇన్వర్డ్ సప్లై అంటాం, ఇన్పుట్ అంటాం. ఇన్పుట్ మీద మనం పే చేసే ట్యాక్స్ ని ఇన్పుట్ ట్యాక్స్ అంటాం. అలాగే సేల్ చేస్తే అవుట్వర్డ్ సప్లై అంటాం, దాన్ని అవుట్పుట్ అంటాం. దాని మీద కలెక్ట్ చేసే ట్యాక్స్ ని అవుట్పుట్ ట్యాక్స్ అంటే జిఎస్టీ. ఇక్కడ సో అవుట్పుట్ జిఎస్టీ మనం పే చేస్తే దాన్ని అవుట్పుట్ జిఎస్టీ. సో ఇన్పుట్ జిఎస్టీ. సో ఇవి వచ్చే కొన్ని టర్మ్స్ అన్నమాట ఈ జిఎస్టీలో. అది పోతే మనం సప్లై చేస్తున్నాం, ఎవరైనా సరే సప్లై చేస్తే అంటే సేల్ చేసినప్పుడు మనం ఈ సేల్ అనేది తెచ్చి పార్టీల పేర్లు, సప్లయరు, బయ్యరు, పార్టీల పేర్లు, అలాగే గూడ్స్ సేల్స్ పర్చేజెస్ కి సంబంధించిన పేర్లు. ఇక్కడ పార్టీలు మన గూడ్స్ మనం సేల్ చేస్తాం కదా, ఎవరైనా సరే మనం అవతల సేల్ చేస్తే మనం పర్చేజ్ చేస్తాం, మనం సేల్ చేస్తే అవతల పర్చేజ్ చేస్తాం. సో ఎవరైనా సరే ఒక వ్యక్తి సేలరు, ఒక వ్యక్తి బయ్యరు కదా. కాబట్టి సేల్ చేసినప్పుడు ఈ సేల్ అనేది అంటే సేల్ అయినా పర్చేజ్ అయినా సప్లై అంటాం. సో పర్చేజ్ అంటే ఇన్వర్డ్ సప్లై,
సేల్స్ అంటే అవుట్వర్డ్ సప్లై కదా. సో పర్చేజ్ కానీ సేల్స్ కానీ సప్లై అంటాం. ఈ సప్లై అనేది విత్ ఇన్ ద స్టేట్, ఏ స్టేట్ లో సెల్లర్ ఉంటాడు, సెల్లర్ అమ్ముతాడు కదా, ఏ స్టేట్ లో సెల్లర్ ఉంటాడో ఆ స్టేట్ ని ఏమంటా ఉంటే సెల్లరు ఉంటాడో, అంటే అదే స్టేట్ లో సేల్ చేసినట్లయితే సెల్లరు మనం ఉండే స్టేట్ లోనే సేల్ చేస్తే, అంటే సెల్లరు బయ్యరు ఇద్దరు ఒకే స్టేట్ లో ఉంటే దాన్ని ఏమంటామంటే హోమ్ స్టేట్ సప్లై అంటాం. హోమ్ స్టేట్ మన స్టేటు, దాన్నే ఇంట్రా స్టేట్ సప్లై అంటాం. సో హోమ్ స్టేట్ అన్నా ఇంట్రా స్టేట్ అన్నా ఒకటి. సో ఇంట్రా స్టేట్ సప్లై అంటాం. ఇంట్రా స్టేట్ అంటే సేమ్ స్టేట్, బయ్యర్ సప్లయర్ బయ్యరు ఇద్దరు ఒకే స్టేట్ లో ఉంటే దాన్ని ఇంట్రా స్టేట్ సప్లై, లేదా పేరు మార్చారు దాన్ని, దాంట్లో కూడా హోమ్ స్టేట్ సప్లై అంటాం. అలా కాకుండా వేరే స్టేట్ కి సేల్ చేసినట్లయితే, అంటే సెల్లరు బయ్యరు వేరే వేరే స్టేట్ లో, మనం తెలంగాణలో సెల్లర్ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్ లో ఉండే బయ్యర్కి సేల్ చేస్తే బయ్యర్ వచ్చి వేరే, సెల్లర్ వచ్చి తెలంగాణ, బయ్యర్ వచ్చి ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఇట్లా బయ్యరు సెల్లరు వేరే వేరే స్టేట్ లో ఉన్నట్లయితే, అంటే వేరే స్టేట్ కి అమ్మడం జరిగితే దాన్ని ఏమంటామంటే ఇంటర్ స్టేట్ సప్లై అంటారు. ఇంటర్ స్టేట్, ఇంటర్ స్టేట్ అంటే ఇన్ బిట్వీన్ స్టేట్స్. సో ఇన్ బిట్వీన్ టూ స్టేట్స్. ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద సేమ్ స్టేట్, హోమ్ స్టేట్ అంటాం. అలాగే వేరే స్టేట్ అయితే ఇంటర్ స్టేట్ సప్లై అంటాం. దీన్ని అవుట్ సైడ్ సప్లై కూడా అంటాం. ఓకే, మనం ఇంటర్ స్టేట్ సప్లై అంటాం. సో ఇది, సో సప్లై చేసేటటువంటి బేస్ ని బట్టి ఇంట్రా స్టేట్ సప్లై అంటాం, ఇంటర్ స్టేట్ సప్లై. హోమ్ స్టేట్ సేమ్ స్టేట్ అంటే ఇంట్రా స్టేట్ సప్లై, వేరే స్టేట్ పక్క స్టేట్ ఏదైనా సరే వేరే స్టేట్ అయితే ఇంటర్ స్టేట్ సప్లై అంటాం. సేల్ చేసే సేలర్ని సప్లయర్ అంటాం, బయ్యర్ ని రిసిపియంట్ అంటాము. సరేనా? అలాగే సేల్ ని అవుట్వర్డ్ సప్లై అంటాం, పర్చేజ్ ని ఇన్వర్డ్ సప్లై. పర్చేజ్ ని మనకు వస్తుంది, ఇన్వర్డ్ సప్లై అన్నా ఇన్పుట్ అన్నా ఒకటే, అవుట్వర్డ్ సప్లై అన్నా అవుట్పుట్ అన్నా ఒకటే. సో ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వీటిని ఆధారంగా మనం ఏం చేయాలంటే, వీటిని ఆధారంగా మనం జిఎస్టిని లెక్క కట్టాలి. అంటే జిఎస్టిలో కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి జిఎస్టిలో, వాటిల్లో ఏ ట్యాక్స్ ని మనం వీటిలో క్యాల్కులేట్ చేయాలి. సో ఇంట్రాస్టేట్ అయితే ఎట్లా క్యాల్కులేట్ చేయాలి, ఇంట్రెస్ట్ అయితే ఎట్లా క్యాల్కులేట్ చేయాలి, సరేనా? ఆ ఇంట్రెస్టేట్ ఇంట్రాస్టేట్ అనేది ఎట్లా లెక్క చేస్తాం, ఎట్లా సెల్లరు బయ్యరు వచ్చి, సెల్లరు బయ్యరు చూసా, సెల్లరు బయ్యరు ఏ స్టేట్ లో ఉన్నారు, లేదా ఈ సప్లై అనేది సేమ్ స్టేటా వేరే స్టేటా. సో సేమ్ స్టేటా వేరే స్టేటా, ఓకేనా? సో సేమ్ స్టేట్ అయితే సప్లై అనేది సేమ్ స్టేట్ అయితే ఇంట్రా స్టేట్ సప్లై, సేల్స్ అనేది ఈ సప్లై వేరే స్టేట్, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి సప్లై చేస్తే ఇంటర్ స్టేట్ సప్లై అంట. ఓకేనా? అది పోతే ఇప్పుడు మనకి ఇలాంటప్పుడు మనం వీటిలో మనం లెక్క వేస్తాం అనేది జిఎస్టీ మనం లెక్కేసేది. ఈ జిఎస్టీని ఈ ప్లేస్ ఆఫ్ సప్లైని బట్టి మనం ఏ విధంగా చేసుకుంటాం అంటే దాన్ని టైప్స్ ఆఫ్ జిఎస్టీ లేదా కాంపోనెంట్స్ ఆఫ్ జిఎస్టీ అంటాం. ఈ జిఎస్టీలో మొత్తం 3 రకాలు ఉంటాయి. మొత్తం 3 రకాలు. ఒకటి వచ్చి ఈ యొక్క ఇప్పుడు 2 ఒకటే, అంటే ఇది కానీ ఇది కానీ ఇది ఒకటే ఉంటుంది. సో ఐజిఎస్టి, సిజిఎస్టి, ఎస్జిఎస్టి. అంటే ఐజిఎస్టి అంటే ఇంటగ్రేటెడ్ గూడ్స్, జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. సో ఇంటగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సిజిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. ఎస్జిఎస్టి అంటే స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. యూటీజీఎస్టి అంటే యూనియన్ టెరిటరీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. సో మన ఇండియాలో చాలా స్టేట్లు ఉన్నాయి. ఏవైతే అసెంబ్లీస్ ఉండి సొంతగా పరిపాలించుకుంటాయో, అసెంబ్లీ ఉండి సొంతగా పరిపాలించుకుంటాయో వాటిని మనం స్టేట్ అంటాం. అలా కాకుండా స్టేట్ ఉన్నా సరే క్యాపిటల్ అసెంబ్లీ ఉన్నా, అసెంబ్లీ లేకపోతే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. యూనియన్ టెరిటరీ అంటే యూనియన్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. అడ్మినిస్ట్రేషన్ మొత్తం దాని యూనియన్ టెరిటరీ అంటాం. వీటికి అసెంబ్లీ ఉన్నా కానీ సెంట్రల్ ఆధీనంలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ గవర్నమెంట్ ఉంది, అయినా కానీ దాన్ని ఏమంటాం అంటే యూనియన్ టెరిటరీ అంటాం. అది ఇప్పుడు సపరేట్ చేశారు. యూనియన్ టెరిటరీ పాండిచ్చేరి యూనియన్ టెరిటరీ మామూలుగా, కానీ ఇప్పుడు సపరేట్ స్టేట్ ఉంది, సపరేట్ క్యాపిటల్, దానికి అసెంబ్లీ ఉంది కాబట్టి దాని పట్ల కొన్ని చాలా డామన్ డయ్యూ, సరేనా, అలాగే చండీగఢ్, ఇవన్నీ వచ్చి యూనియన్ టెరిటరీస్. సో యూనియన్ టెరిటరీస్ వచ్చి యూటీజీఎస్టీ అంటే యూనియన్ టెరిటరీ జిఎస్టీ అప్లై అవుతుంది. ఎస్జిఎస్టీ అంటే సేల్స్ స్టేట్ జిఎస్టీ, అంటే
అన్ని స్టేట్లకి అసెంబ్లీ ఉండే స్టేట్లు అన్నింటికి ఎస్జిఎస్టీ అనేది అప్లై అవుతుంది. సిజిఎస్టీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించింది, అది సెంట్రల్ గవర్నమెంట్ కి అప్లై అవుతుంది. ఐజిఎస్టీ అంటే కూడా ఈ సెంట్రల్ గవర్నమెంటే, కానీ దీన్ని వచ్చి ఇంటగ్రేటెడ్ జిఎస్టీ అంటాం. అంటే ఎలా? సో వీటిని ఎప్పుడు చార్జ్ చేస్తాం అంటే, సో సప్లై ఎన్ని రకాలు? ఇంట్రా స్టేట్ సప్లై అంటే విత్ ఇన్ ద స్టేట్, ఇంటర్ స్టేట్ సప్లై అంటే వేరే స్టేట్. సో విత్ ఇన్ ద స్టేట్ అంటే హోమ్ సప్లై, లేదా ఇంట్రా స్టేట్ సప్లై అంటే ఈ జిఎస్టీని, ఏదైనా సరే జిఎస్టీ ఎంత చాలా రేట్లు ఉంటాయి కదా, ఆ జిఎస్టీ ఉండే రేటుని సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సమానంగా సగం సగం సమానంగా పంచుకుంటారు. 10% అనుకో, అప్పుడు సెంట్రల్ 5%, స్టేట్ 5% తీసుకుంటారు. సో ఇంట్రా స్టేట్ అంటే సేమ్ స్టేట్ అంటే హోమ్ స్టేట్, సేమ్ స్టేట్ లో కన్నా ఈ సప్లై జరిగితే సో సెంట్రల్ స్టేట్ సగం సగం పంచుకుంటారు. అప్పుడు సో ఎస్జిఎస్టి స్టేట్ జిఎస్టి సగం, హెచ్జిఎస్టి తర్వాత సిజిఎస్టి సెంట్రల్ జిఎస్టి సగం, చిరు సగం మనం లెక్క కట్టాలి. సో సేమ్ స్టేట్ అయితే సిజిఎస్టి హెచ్జిఎస్టి సగం సగం, ఎంత పర్సెంట్ అయితే దాంట్లో సగం స్టేట్ సగం సెంట్రల్. ఇంటర్ స్టేట్ అంటే వేరే స్టేట్ అయితే, వేరే స్టేట్ సప్లై అయితే మాత్రం స్టేట్లు ఏవి కలెక్ట్ చేసేదానికి లేదు, మొత్తం కలిపి రెండు చూడ సిజిఎస్టీ చేసి సగం సగం మొత్తం కలిపి ఒకటేగా ఐజిఎస్టీ అని చెప్పి తీసుకోం. ఇంటిగ్రేటెడ్ అంటే సిజిఎస్టీ చేస్తే సగం సగంగా రెండు కలిసిపోయి ఇంటిగ్రేటెడ్ గా మొత్తం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చెప్పిన దాంట్లో 12% అనుకోండి, ఎస్జిఎస్టీ 6%, ఎస్జిఎస్టీ 6%, సిజిఎస్టీ 6% వసూలు చేసుకుంటాయి. స్టేట్ 6%, సెంట్రల్ 6% తీసుకుంటుంది. అదే మనం అదే రేటు 12% వేరే స్టేట్ సప్లై అయితే అప్పుడు ఏ స్టేట్ గవర్నమెంట్ తీసుకోకుండా మొత్తం సెంట్రలే రెండు కలిపి టోటల్ రేట్ 12% మొత్తం దాన్ని ఏమంటామంటే ఐజిఎస్టీ అంటాం. ఇంటగ్రేటెడ్ స్టేట్ సెంట్రల్ రెండు ఇంటగ్రేట్ అయితే సో ఇంటగ్రేటెడ్ జిఎస్టీ. సో ఈ విధంగా తీసుకుంటాం. సో వీటికి ఈ టర్మ్స్ అని రావడం, ఈ టర్మ్స్ ఆధారంగా మనం జిఎస్టీ ఛార్జ్ చేస్తాం. సేమ్ స్టేట్ ఇంట్రా స్టేట్ అయితే సిజిఎస్టీ హెచ్జిఎస్టీ, సపోజ్ స్టేట్ కాకుండా యూనియన్ టెరిటరీ అయితే అప్పుడు హెచ్జిఎస్టీ లేదు, యూటీ జిఎస్టీ, హెచ్సిజిఎస్టీ యూటీ జిఎస్టీ. ఇది యూనియన్ టెరిటరీ అయితే, స్టేట్ అయితే హెచ్జిఎస్టీ, రెండింటిలో ఒకటి. సో సిజిఎస్టీ ఉంటుంది. ఇంట్రా స్టేట్ అయితే అలాగే, ఇంటర్ స్టేట్ అయితే మొత్తం కలిపి ఒకటిగా ఐజిఎస్టీ ఛార్జ్ అవుతుంది. సో మనం ఇంటర్వ్యూ వేసేటప్పుడు మనం ఈ ఐజిఎస్టీ సిజిఎస్టీ అవసరం. అది హోమ్ స్టేట్, అది హోమ్ స్టేట్ అనేది చెప్తాం. సప్లయరు రిసిపియంట్ ఒకే స్టేట్ లో ఉన్నారా, వేరే స్టేట్ లో ఉన్నారా? ఒకే స్టేట్ లో ఉంటే ఇంట్రా స్టేట్, వేరే వేరే స్టేట్ లో ఉంటే ఇంట్రా స్టేట్. సప్లయర్ తెలంగాణ, రిసిపియంట్ బయ్యరు ఆంధ్రప్రదేశ్, వేరే వేరే స్టేట్ కాబట్టి ఇదేమవుతుంది, అది ఇంటర్ స్టేట్. అప్పుడు ఐజిఎస్ లెక్క కట్టాలి. అలా కాకుండా సప్లయరు బయ్యర్ ఇద్దరు తెలంగాణ, ఒకడు హైదరాబాద్ లో ఉన్నాడు, ఇంకొకడు వరంగల్ లో ఉన్నాడు, లేదా హైదరాబాద్ లోనే ఉన్నాడు, అప్పుడు ఇద్దరు ఒకే స్టేట్ కాబట్టి అప్పుడు దీన్ని హోమ్ సప్లై అంటే హోమ్ స్టేట్ అది ఇంట్రా స్టేట్ అంటాం. అప్పుడు సిజిఎస్టీ హెచ్జిఎస్టీ సగం సగం అంటే ఒక మొత్తం ట్యాక్స్ లో సగం స్టేట్ సగం సెంట్రల్. అప్పుడు మనం సిజిఎస్టీ హెచ్జిఎస్టీ, ఒక యూనియన్ టెరిటరీ అయితే సిజిఎస్టీ యూటీ జిఎస్టీ, ఇట్లా మనం సగం సగం తీసుకోవాలి. ఇది ఇంట్రా స్టేట్ అయితే. ఇంటర్ స్టేట్ అయితే మొత్తం 12% మొత్తం సెంట్రల్కి వెళ్ళిపోతుంది ఐజిఎస్టీ. కాబట్టి మనం సెల్లరు బయ్యరు దాన్ని సప్లయరు రిసిపియంట్ అంటాం. అలాగే పర్చేజ్ సేల్ ని, పర్చేజ్ అంటే ఇన్వర్డ్ సప్లై, సేల్స్ ని అవుట్. మనం మామూలుగా పర్చేజ్ సేల్స్ అని పిలవచ్చు, కానీ దాంట్లో మాత్రం ఐ మీన్ ఇన్వర్డ్ సప్లై అవుట్వర్డ్ సప్లై అని ఉంటుంది అన్నమాట. ఇన్వర్డ్ సప్లై అవుట్వర్డ్ సప్లై అని ఉంటుంది. అలాగే ఈ యొక్క సెల్లరు బయ్యర్ ఎక్కడ ఉంటారో దాన్ని బట్టి ఇంట్రా స్టేట్ సప్లై, ఇంటర్ స్టేట్ సప్లై, వీటిని బట్టి మనం ఐజిఎస్టీ సిజిఎస్టీ హెచ్జిఎస్టీ మనం లెక్క కట్టాలి. సేమ్ స్టేట్ అయితే సిజిఎస్టీ ప్లస్ హెచ్జిఎస్టీ ఆర్ యూటీ జిఎస్టీ సేమ్ స్టేట్ అయితే. వేరే స్టేట్ అయితే అంటే ఇంటర్ స్టేట్ సప్లై అయితే ఐజిఎస్టీ. సో ఈ విధంగా మనం లెక్క కట్టాలి. ఎందుకంటే మనం దాన్ని మన టాలీ ఫ్రేమ్ లో దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. అలాగపోతే అసలు ఎంత రేటు ప్రకారం చేయాలి, ఏంటి రేటు ఎంత? మన ఇండియాలో ఈ యొక్క సరుకు, ఈ యొక్క మనం గూడ్స్ సర్వీస్ ఉంటే సర్వీస్ ఏదైనా సరే ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ ఉంటుంది. ఒక గూడ్స్ అనే దానికి మాత్రం వాటి యొక్క విలువను బట్టి, విలువ అంటే వాటి యొక్క అవసరాన్ని బట్టి. ఇప్పుడు నిరుపేదలు ఉంటారు, అత్యవసరాలు ఉంటాయి జీవితంలో,
అటువంటి ఉంటాయి గూడ్స్, అటువంటి వాటికి ట్యాక్స్ ఏ ఉండదు. దాన్ని ఏమంటామంటే 0%. దానికి ట్యాక్స్ ఉంటుంది దాని మీద. ఆ ట్యాక్స్ అనేది ఎంతంటే 0. అంటే మామూలుగా మన ఇండియాలో ఉండేటటువంటి స్లాబ్ రేట్లు మొత్తం 5 ఉన్నాయి. కొంతమంది 4 అని చెప్తారు, కొంతమంది 4 అని చెప్తారు, కానీ 4 కాదు, 5 స్లాబ్ రేట్లు ఏంటంటే 0%, 5%, 12%, 18%, 28%. సో ఇవి 5 దానికి సంబంధించినటువంటి స్లాబ్ రేట్లు. సో ఏ గూడ్స్ అయినా సరే ఈ రేట్లలోనే ఉంటుంది ట్యాక్స్. ఫస్ట్ది 0% అంటే అత్యవసరాలు, నిరుపేదలు వాడేది అత్యవసరాలు, అటువంటి ట్యాక్స్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ ఉంది, ఏదైనా సరే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఉంటుంది, అగ్రికల్చర్ చేసి సంపాదించింది, అగ్రికల్చర్ చేసినటువంటి ప్రొడ్యూస్ ప్రొడక్షన్ ఉంది, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ కానీ, అలాగే మిల్క్, బ్రెడ్, ఇటువంటి ఎంత అత్యవసరాలు కదా పేదవాళ్ళు, అందువల్ల దానికి 0 ఉంటుంది. దానికి పర్సెంట్ అదే కాకుండా సాల్ట్ ఇట్లా కొన్నిటికి వచ్చి 0% ఉంటుంది. నిత్యావసరాలు, ప్రజలందరికీ వాడేటువంటి అత్యవసర వస్తువులు. నెక్స్ట్ మామూలుగా అందరూ వాడతారు కానీ మరి అత్యంత అవసరం కాదు, అటువంటి వాటికి 5%, 12%, 18%. జనరల్ గా అందరూ వాడే వస్తువులు 12%, 18%. ఇది వచ్చి నిత్యావసరాలు. ఈ అవసరాలే కానీ అంత అత్యంత అవసరాలు కాదు. అది 5%, 12%, 18% వచ్చి అది అందరూ జనరల్ పబ్లిక్ అందరూ వాడేటటువంటివి 12% కొన్ని, 18% కొన్ని ఉంటాయి. తర్వాత 28% ఇదేంటంటే లగ్జరీస్, మోటార్ సైకిల్స్, టీవీస్, రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్, ఇవి ఉంటాయి కదా, కార్లు, ఇవంతా ఏమంటామంటే అత్యవసరాలు కాదు, అంటే ఏమంటాం దాన్ని, అవన్నీ వచ్చి ఏమంటాం వాటిని విలాస వస్తువులు. ఓకే, సో ఈ విలాస వస్తువులు ఇటువంటివి విలాసం అనమాట. ఈ విలాస వస్తువులకు వచ్చి 28% ఎక్కువ ట్యాక్స్ దానికి తగ్గించేయడానికి. అయితే దాని వాడకం కార్లు, ఫ్రిడ్జ్లు, టీవీలు ఎంత అయిందంటే లగ్జరీ ఐటమ్స్, ఈ లగ్జరీ ఐటమ్స్ కి 28%. సో ఇది అయిపోయిందా? దీంట్లో ఇవి మామూలుగా ట్యాక్స్ రేటు. సో ఏ వస్తువుకైనా ట్యాక్స్ ఉంది అంటే ఈ పర్సంటేజ్లోనే ఉంటుంది, ఈ పర్సంటేజ్లోనే ఉండాలి. ఈ విధంగా ఈ పర్సంటేజ్లో మనం మామూలుగా ట్యాక్స్ ఉన్నట్లయితే ఆ గూడ్స్ ఏమంటాం అంటే ట్యాక్సబుల్ గూడ్స్ ఏమంటాం, ట్యాక్సబుల్ గూడ్స్. వాటి మీద ట్యాక్స్ వేయాలి, వాటి మీద ట్యాక్స్ వేయాలి. అలా కాకుండా ట్యాక్స్ లేకపోతే దాన్ని ఏమంటామంటే నాన్ ట్యాక్సబుల్ గూడ్స్. ఇదంతా ఇప్పుడు రిజిస్టర్డ్ పర్సన్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే రెగ్యులర్ కానీ, కాంపోజిట్ కానీ రిజిస్టర్డ్ పర్సన్. రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే అన్రిజిస్టర్డ్. అలాగే అన్రిజిస్టర్డ్ పర్సన్ అనేది బిజినెస్ చేసేవాడు అన్రిజిస్టర్డ్ అంటాం. దాంట్లో మళ్ళీ కన్స్యూమర్ అని ఉంది, అంటే మామూలు ఇండివిజువల్స్, పీపుల్, మామూలు మనుషులు. ఈ మనుషులు పర్చేజ్ చేసి యూజ్ చేసుకుంటారు, వాళ్ళు అసలు రిజిస్ట్రేషన్ చేసుకోరు. వాళ్ళకి రిజిస్ట్రేషన్ పనే ఉంది, పర్చేజ్ చేస్తారు, యూజ్ చేసుకుంటారు. అందువల్ల వాళ్ళు ఏమంటారు కన్స్యూమర్స్ అంటాం. సో కన్స్యూమర్స్ అయినా అన్రిజిస్టర్డ్ ఇద్దరు రిజిస్టర్ చేసుకోరు. మరి అన్రిజిస్టర్డ్ పర్సన్స్ అంటే అన్రిజిస్టర్డ్ ఆర్ కన్స్యూమర్స్ అంటాం. ఇద్దరిని కలిపి వాడు రిజిస్ట్రేషన్ ఉంటుంది, కానీ బిజినెస్ అయితే అన్రిజిస్టర్డ్ అంటాం. అదే కన్స్యూమర్ అయితే అన్రిజిస్టర్డే, కన్స్యూమర్ అంటాం. సో బిజినెస్ కి అన్రిజిస్టర్డ్ అంటాం, పర్సన్ అయితే ఎవరైనా ఇండివిజువల్ అయితే కన్స్యూమర్ అంటాం. అలాగే ఇక్కడ ఇవన్నీ ట్యాక్స్ ఉన్నట్లయితే ఎంత రేట్ అయినా కానీ ట్యాక్స్ ఉన్నట్లయితే ఆ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ట్యాక్సిబుల్ సప్లై అంటాం. ట్యాక్సిబుల్ గూడ్స్ ఆర్ ట్యాక్సిబుల్ సర్వీసెస్. అలా ట్యాక్స్ కానీ లేకపోతే దాన్ని ఏమంటామంటే నాన్ ట్యాక్సిబుల్ అంటాం. ఈ నాన్ ట్యాక్సిబుల్ అనేది ఇది కూడా దాంట్లోకి వస్తుంది. నాన్ ట్యాక్సిబుల్ అనేది దానికి వచ్చి నాన్ ట్యాక్సిబుల్ అంటే అది వచ్చి 4 రకాలుగా ఉంటుంది. ఇది నిల్ రేటెడ్, ఎగ్జెంప్టెడ్, జీరో రేటెడ్, నాన్ జిఎస్టీ గూడ్స్ అని ఉంటాయి. దీంట్లో ఈ నిల్ రేటెడ్ అనేది ఆల్రెడీ దీంట్లో ఉంది కదా, దీన్నే నిల్ రేటెడ్ అంటాం. మొత్తం 5 స్లాబులు. దీంట్లో ఫస్ట్ స్లాబ్ వచ్చి 0%. దాన్ని ఇంకో విధంగా చెప్పాలంటే నిల్ రేటెడ్ అంటాం. అంటే ట్యాక్స్ నిల్లు, ఇది ట్యాక్సిబుల్లే, ట్యాక్సిబుల్ గూడ్సే, ఎన్ని ట్యాక్సిబుల్ గూడ్సే 18% ఉంది ట్యాక్స్ వేస్తున్నాం. అలాగే గూడ్స్ ఉంది, అది ట్యాక్సిబుల్లే కానీ రేటు మాత్రం 0%. ప్రస్తుతానికి ఇది 0% రేటు, దీన్ని నిల్ రేటెడ్ అంటాం. 0% కాబట్టి నిల్ రేటెడ్ అంటాం. ప్రస్తుతానికి ట్యాక్సిబుల్
కానీ ట్యాక్స్ రేట్ 0%. ఓకే. రెండవది ఎగ్జెంప్టెడ్. ఎగ్జెంప్టెడ్ అంటే అసలు దీని మీద ట్యాక్స్ వేయం. ఇది కూడా అంతే కదా. సో దీనికి కూడా ట్యాక్స్ రేట్ 0నే. సో ఇది ట్యాక్స్ రేట్ 0, నిల్ రేటెడ్ అన్నాం. ఇది ట్యాక్స్ రేట్ 0నే. దీని ఎగ్జాంపుల్ ఎందుకంటే ఏంటంటే నిల్ రేటెడ్ అనేది కొన్ని రకాల అత్యవసర వస్తువుల్ని మనం లిస్టులో పెట్టారు. అవి దాని మీద ప్రస్తుతానికి 0% ట్యాక్స్. దాన్ని గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా ఆ రేటుని మార్చవచ్చు. ప్రస్తుతానికి 0 అంటే నిల్ రేటెడ్ ప్రస్తుతానికి. తర్వాత దాన్ని 5% పెట్టారు అనుకో, అప్పుడు ట్యాక్సిబుల్ అవుతుంది. కాబట్టి ఈ నిల్ రేటెడ్ అనేది ప్రస్తుతానికి 0. అది ట్యాక్సిబుల్ ఐటమే, కానీ ప్రస్తుతానికి 0. ఓకేనా. ప్రస్తుతానికి 0 కావాలంటే గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళు ఈ 0ని మార్చవచ్చు. ఏ రేట్లో అయినా, ఏ స్లాబ్ లోకైనా మార్చవచ్చు. 5% కానీ 12% కానీ మార్చవచ్చు. నిల్ రేటెడ్ అయితే. ఎగ్జెంప్టెడ్ అయితే అది చట్టంలోనే ఈ ఎగ్జెంప్టెడ్ లిస్ట్ ఇస్తారు. ఆ లిస్ట్ లో ఉండే వస్తువులన్నీ అసలు ఎప్పుడు ట్యాక్స్ అనేది లేదు. దాని మీద ట్యాక్స్ వేసేదానికి లేదు. నోటిఫికేషన్ ఇవ్వడం ఏం చేసేదానికి లేదు. ఎగ్జెంప్టెడ్ అనేది ఇది వచ్చి నిల్ రేటెడ్ లిస్ట్ లో ఉంటుంది. నిల్ రేటెడ్ అంటే మనం మార్చొచ్చు. ప్రస్తుతానికి నిల్, తర్వాత మార్చొచ్చు. నోటిఫికేషన్ ఇచ్చాలి. కానీ ఎగ్జెంప్టెడ్ అంటే చట్టంలోనే ఆ ఎగ్జాంపుల్ లిస్ట్ ఇచ్చాడు. కూరగాయలు మిలిటరీకి, గవర్నమెంట్ కి మనం సప్లై చేస్తాం. అలాగే ఏమైనా అత్యవసర వస్తువులు సప్లై, కొన్ని మిలిటరీకి సప్లై చేస్తాం. ఇటువంటి అంతా ఎగ్జాంప్టెడ్ కింద వస్తాయి కొన్ని. సో ఆ ఎగ్జాంప్టెడ్ అంటే అసలు ట్యాక్స్ ఏముండదు, చట్టంలోనే ఉంటుంది. కాబట్టి దీని మీద ట్యాక్స్ వేయాలంటే దీనిలాగా 0% ఉంది, 5% చేయొచ్చు నోటిఫికేషన్ ద్వారా. కానీ దీనికి వచ్చి నోటిఫికేషన్ ద్వారా ట్యాక్స్ ఎగ్జాంప్టెడ్ ని ట్యాక్స్ వేయడానికి లేదు. దీని మీద ట్యాక్స్ వేయాలంటే పార్లమెంట్ లో జిఎస్టి యాక్ట్ లో అమెండ్ చేసి ఈ యొక్క ఎగ్జాంప్టెడ్ గూడ్స్ ఏదో ఉంటది కదా, ఆ ఎగ్జాంప్టెడ్ లిస్ట్ లో నుంచి తీసి వేరే ట్యాక్సిబుల్ లిస్ట్ కి మార్చాలి చట్టంలో. అలా చేస్తేనే దీని మీద ట్యాక్స్ వేయొచ్చు. లేకపోతే అప్పుడు ఎప్పుడు ట్యాక్స్ అనేది ఉండదు. ఓకేనా. నిల్ రేటెడ్ అంటే ట్యాక్సిబుల్లే, కానీ ప్రస్తుతం ఎన్నో ఉంది. ఉదాహరణకి 18, ఉదాహరణ 12 ఉంది. అలాగే ఈ వస్తువుకి 0%, ప్రస్తుతానికి 0. తర్వాత కాబట్టి గవర్నమెంట్ నోటిఫికేషన్ ద్వారా మార్చేయచ్చు. ఇది చాలా మంది తెలియదు. 0% కి అంటే నిల్ రేటెడ్ కి 0 ఉంది కదా, ఇది నిల్ రేటెడ్ ఎగ్జాంప్టెడ్ దీనికి తేడా. దీన్నే నిల్ రేటెడ్ ఉంది. నిల్ రేటెడ్ ఎగ్జాంప్ట్ తేడా 2 0. రెండుకి తేడా ఏం చాలా మంది తెలియదు. ఇది కావాలి మళ్ళీ ఇంకోటి 0 రేటెడ్, నిల్ రేటెడ్ అని ఉంది. ఇది 0నే. ఎగ్జాంప్టెడ్ 0నే. ఇంకోటి 0 రేట్, ఇంకోటి ఇదేది 0 రేట్ అంటే అట్లే పిలవాలి దాన్ని. నిల్ రేటెడ్ అంటే ఈ 0 అంటే దాన్ని మనం ఎప్పుడైనా గవర్నమెంట్ మార్చవచ్చు. ఎగ్జాంప్టెడ్ అంటే ట్యాక్స్ లేదు ఎప్పుడు. 0 రేటెడ్ అంటే మన ఇండియాలో జరిగిన బిజినెస్ కాకుండా ఇంపోర్ట్స్ ఉంటాయి కదా, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఉంటే ఆ ఎక్స్పోర్ట్ చేస్తారు గూడ్స్ వేరే కంట్రీకి. ఆ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఆ ఎక్స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్స్ కి సంబంధించిన ట్యాక్స్ ఇది. ఎక్స్పోర్ట్స్ కి సంబంధించిన రేట్ అంటే ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ప్లస్ రేట్. ఎక్స్పోర్ట్ చేస్తే మనం ఇప్పుడు చూడండి, మన స్టేట్ లో అంటే ఇంట్రా స్టేట్ అంటాం, వేరే స్టేట్ లో అంటే ఇంటర్ స్టేట్ అంటాం. కానీ ఎక్స్పోర్ట్ చేసేది వేరే కంట్రీ కాబట్టి ఎక్స్పోర్ట్స్ అనేవి ఎప్పుడు ఇంటర్ స్టేటే. ఎక్స్పోర్ట్ అనేవి ఎప్పుడు ఇంటర్ స్టేటే. ఎక్స్పోర్ట్స్ మీద ఐజిఎస్టీ క్యాల్కులేట్ చేయాలి. ఐజిఎస్టీ క్యాల్కులేట్ చేయాలి. కానీ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు దానికి లెటర్ ఆఫ్ అండర్ ఎల్యూటీ అని ఉంటుంది. లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ అని. ఆ లెటర్ ఇప్పుడు మామూలుగా మనం ఐజిఎస్టీ కట్టినా సరే, మనం ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఐజిఎస్టీ కట్టిన తర్వాత మళ్ళీ దాన్ని ఎక్స్పోర్ట్స్ కదా ఎంకరేజ్ చేయడానికి ఇస్తారు సార్. కడతాం మనం, ట్యాక్స్ కట్టినా కానీ మళ్ళీ రిఫండ్ తీసుకోవచ్చు. కట్టడం వాళ్ళు రిఫండ్ తీసుకోవడం ఎందుకని చెప్పి వాళ్ళ జిఎస్టీ డిపార్ట్మెంట్ లో లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ ఎల్యూటీ అని ఉంటుంది. దాన్ని అప్లై చేసి ఆ లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్ సబ్మిట్ చేస్తే మనం ట్యాక్స్ కట్టకుండానే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. అలా ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ట్యాక్స్ కట్టకుండా ఎక్స్పోర్ట్ చేస్తానే లెటర్ ఆఫ్ అండర్టేకింగ్ తోటి దాన్ని 0 రేటెడ్ అంట. సో 0 రేటెడ్ అంటే ఇది కాదు, ఇది నిల్ రేటెడ్. ఈ 0 అంటే నిల్ రేటెడ్. ఎగ్జాంప్టెడ్ అంటే అది వేరే ఎగ్జాంప్ట్, అది 0 అని. అది అసలు ట్యాక్స్ లేదు. దీనికి ప్రస్తుతానికి నిల్ రేటు. 0 రేటెడ్ అంటే ఓన్లీ ఎక్స్పోర్ట్స్ విత్ ఎల్యూటీ బాండ్ తోటి, ఎల్యూటీ బాండ్ సబ్మిట్ చేసి ట్యాక్స్ కట్టకుండా ఎక్స్పోర్ట్ చేస్తాం. 0 రేట్, దాన్ని మనం 0 రేటెడ్ అంటాం. తర్వాత నాన్ జిఎస్టీ గూడ్స్ అంటే చెప్పాను ఇందాక.
ఇది అసలు జిఎస్టీ యాక్ట్ కింద బాబు చెప్పాను కదా. లిక్కర్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్, పెట్రోల్, డీజిల్ ఇవి వచ్చి వాటికి వ్యాట్ వర్తిస్తుంది, జిఎస్టీ కిందకి అసలు రావు. కాబట్టి వీటిని నాన్ జిఎస్టీ గూడ్స్ అంటాం. గవర్నమెంట్ ఎప్పుడైనా నోటిఫికేషన్ ద్వారా ఈ నాన్ జిఎస్టీ గూడ్స్, పెట్రోల్, డీజిల్, లిక్కర్ వీటిని ఈ నాన్ జిఎస్టీ గూడ్స్ ని జిఎస్టీ కిందకి తీసుకొని రావచ్చు నోటిఫికేషన్ ద్వారా. 17 లో స్టార్ట్ అయితే ఇంతవరకు లేదు. ఎందుకంటే ఈ లిక్కర్ మీద ట్యాక్స్, వ్యాట్, పెట్రోల్, డీజిల్ మీద వ్యాట్, ఇదే మెయిన్ ఆదాయం, చాలా పెద్ద ఆదాయం అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కి. కాబట్టి ఈ స్టేట్ గవర్నమెంట్ అన్ని అపోర్ట్ చేస్తున్నందువల్ల పెట్టలేదు. ఎప్పుడైతే తర్వాత ఫ్యూచర్ లో ఎప్పుడో అందరూ ఒప్పుకుంటే అప్పుడు జిఎస్టీ కిందకి తీసుకొని వస్తారు. అర్థమైందా? ఇది పోతే దీంట్లో ఇప్పుడు నేను చెప్పాను కదా, నోటిఫికేషన్ ఇవ్వడం, ఏదన్నా మార్పులు చేర్పులు ఈ యొక్క జిఎస్టీ యాక్ట్ లో వాళ్ళు మార్పు చేయడం, ఏదైనా నోటిఫికేషన్ ద్వారా ఏమన్నా రేట్లు మార్చడం ఏమన్నా చేస్తారే, ఇదంతా చేశారంటే గవర్నమెంట్ సొంతంగా చేయలేదు. దీనికి సంబంధించిన విషయాలన్నీ పరిగణించి, విషయాలన్నీ కన్సిడర్ చేసి గవర్నమెంట్ కి అడ్వైజ్ ఇవ్వడానికి దానికి ఒక కౌన్సిల్ పెట్టారు. దాన్నే జిఎస్టీ కౌన్సిల్ అని చెప్పి పెట్టారు. ఈ జిఎస్టీ కౌన్సిల్ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఈ జిఎస్టీ కౌన్సిల్ లో చైర్మన్ వచ్చి ఫైనాన్స్ మినిస్టర్. సో ఫైనాన్స్ మినిస్టర్ ఎఫ్ఎం. సో ఫైనాన్స్ మినిస్టర్ దాని యొక్క చైర్మన్. ఈ యొక్క జిఎస్టీ కౌన్సిల్ కి చైర్మన్ ఫైనాన్స్ మినిస్టర్. తర్వాత ఫైనాన్స్ వచ్చి స్టేట్ మినిస్టర్ ఉంటాడు, అంటే డిప్యూటీ మినిస్టర్ అనుకో. సో డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్, డిఎఫ్ఎం అంటే డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఒక మెంబర్. సో చైర్మన్ ఫైనాన్స్ మినిస్టర్, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్, డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ ఒక మెంబరు, ప్లస్ ఆల్ స్టేట్స్ ఫైనాన్స్ మినిస్టర్స్ కూడా దీంట్లో మెంబర్స్. సో ఫైనాన్స్ మినిస్టర్ చైర్మన్, డిప్యూటీ ఫైనాన్స్ మినిస్టర్ ఒక మెంబరు, ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున, ప్లస్ ఆల్ స్టేట్స్ ఫైనాన్స్ మినిస్టర్స్ కూడా దీంట్లో మెంబర్స్ ఈ కౌన్సిల్లో. సో ఈ కౌన్సిల్ అప్పుడప్పుడు మీటింగ్లు పెట్టుకుంటారు. కౌన్సిల్ మీటింగ్ 43 మీటింగ్స్ అయినట్టు ఉన్నాయి. సో మీటింగ్స్ పెట్టుకొని ఆ మీటింగ్స్ లో వాళ్ళంతా డిస్కస్ చేసి వాళ్ళు రికమెండేషన్స్, ఆ మీటింగ్ సంబంధించి రికమెండేషన్స్ పంపుతారు సెంట్రల్ గవర్నమెంట్ కి. అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు నోటిఫికేషన్స్, కొన్ని నోటిఫికేషన్ అంటాం, కొన్ని సర్క్యులర్స్ అంటాం, సరేనా, ఇటువంటివంతా కలిపి కొన్ని ప్రొసీజర్స్ మార్చడానికి సర్క్యులర్స్ అంటాం. రేట్లు ఇట్లాంటివి ఏమన్నా మార్చాలంటే ఫార్మ్స్ కానీ రేట్లు కానీ వాటిని నోటిఫికేషన్ అంటాం. ఆ నోటిఫికేషన్ లేదా సర్క్యులర్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ చేసి వాటిని అమల్లోకి తెస్తుంది. కానీ ఆన్ ది బేసిస్ ఆఫ్ ద రికమెండేషన్ ఆఫ్ జిఎస్టీ కౌన్సిల్, ఆ రికమెండేషన్ ఇస్తే దాని ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఆ ఇచ్చినటువంటి జిఎస్టీ కౌన్సిల్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ని అమలు చేస్తుంది. అర్థమైందా? దీన్ని మనం ఏమంటామంటే ఇది మొత్తం జిఎస్టీకి సంబంధించి అర్థమైంది కదా. దీంట్లో ఒక చిన్నది చేయాలి. చూడండి, ఇక్కడ ఇండియాలో మనం జిఎస్టీ అంటున్నాం కదా, ఇన్కమ్ ట్యాక్స్ కి ఒకటే చట్టం, ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్, అదే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. జిఎస్టీ ఎప్పుడు 2017 లో చేశారు, 17 లో ఇంప్లిమెంట్ చేశారు. 2016 లో ఇంప్లిమెంట్ చేశారు. ఈ యొక్క జిఎస్టీ యాక్ట్ మాత్రం 2017. కానీ ఇన్కమ్ ట్యాక్స్ ఒకటే యాక్ట్, కానీ జిఎస్టీకి మాత్రం ఒక యాక్ట్ కాదు. మొత్తానికి మనం జిఎస్టీ అంటాం. దాంట్లో ఐజిఎస్టీ, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఒక్కోదానికి ఒక సపరేట్ యాక్ట్. ఐజిఎస్టీ అనేది ఒక యాక్ట్, సపరేట్ యాక్ట్. ఈ సిజిఎస్టీ అనేది స్టేట్ కి సెంట్రల్ కి సంబంధించి ఈ సిజిఎస్టీ యాక్ట్, ఈ రెండు యాక్ట్ సపరేట్. దీంట్లో తేడాగా ఉంటుంది. కానీ ఈ సిజిఎస్టీ యాక్ట్ కి జస్ట్ కాపీలే ఈ రెండు. అంటే చిరుసగం పంచుకుంటారు కదా, కాబట్టి దీంట్లో ఏం ప్రొవిజన్స్ ఉంటాయో దీంట్లో అవే ప్రొవిజన్స్ ఉంటాయి. దీంట్లో సెంట్రల్ ట్యాక్స్ అని ఉంటుంది, దీంట్లో స్టేట్ ట్యాక్స్ అని, దీంట్లో యూనియన్ టెరిటరీ ట్యాక్స్ అని ఉంటుంది. పేరు మారుతుంది. మొత్తం A to Z మొత్తం ఒకటే. దీంట్లో
ఇదే మనం అందువల్ల దీన్నే ఫాలో అవుతాం. దీని ప్రకారమే ఇవి కూడా ఉంటాయి. ఇది ఇది వచ్చి ఐజిఎస్టి, ఇది వేరే లేదా. సో ఇది ఒక ట్యాక్స్, ఇది యాక్ట్. ఐజిఎస్టి యాక్ట్ 2017, సిజిఎస్టి యాక్ట్ 2017, ఎస్జిఎస్టి యాక్ట్ 2017, యూటీజీఎస్టి యాక్ట్ 2017 ఇవన్నమాట. కానీ ఈ యాక్ట్ కి రెండు జస్ట్ కాపీలు, ఈ రెండు జస్ట్ ట్రూ కాపీ. ఇది మాత్రం వేరే, ఈ రెండు వేరే, దీనికి ట్రూ కాపీ ఇది. సో ఇది మొత్తం మనకి సంబంధించింది. దీని ప్రకారం మనం ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం టాలీలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఏంటి, గూడ్స్ కానీ సర్వీసెస్ కానీ చేసినప్పుడు, సప్లై అయినప్పుడు దాని మీద ట్యాక్స్ చేయాలి. ఎప్పుడైనా సరే ట్యాక్స్ ఎవరు కలెక్ట్ చేస్తారు? జిఎస్టి. ఏ జిఎస్టి అయినా సరే జిఎస్టి కలెక్టెడ్ బై సప్లయర్. అంటే ఎవరు? సెల్లర్. సప్లయర్ అంటే సెల్లర్ అండ్ paid to the government on behalf of recipient or buyer. On behalf of the buyer గవర్నమెంట్ కి పే చేస్తారు. ఎట్లా పే చేస్తారంటే గవర్నమెంట్ ఎలా పే చేస్తారంటే, ఈ గవర్నమెంట్ కి ఎలా పే చేస్తారంటే ఆ యొక్క బయ్యరు జిఎస్టీ నెంబర్ తోటి పే చేస్తారంటే అతని ద్వారా అతని దగ్గర కలెక్ట్ చేసాం, అతను పే చేసినాడు కదా, అతను పే చేశాడు, అతని దగ్గర కలెక్ట్ చేసాం, దాన్ని పే చేస్తున్నాం గవర్నమెంట్ అని చెప్పి ఈ విధంగా మనం వీళ్ళు కలెక్ట్ చేస్తారు. సో సెల్లర్ కలెక్ట్ చేస్తాడు, సెల్లర్ కలెక్ట్ చేసి బయ్యర్ కి నుంచి కలెక్ట్ చేసి గవర్నమెంట్ కి పే చేస్తాడు. ఇది అన్నమాట. సరేనా? దీంట్లో బయ్యరు కలెక్ట్ చేస్తారు. దాంట్లో ఇంకోటి ఏంటంటే ఇక్కడ వచ్చి దీంట్లో ఇంకోటి చెప్పలేదు. ఇక్కడ ఇదంతా మనం ఇంప్లిమెంట్ చేయడం. దానికి ఇంకో చిన్న విషయం చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు దీంట్లో మనం బయ్యర్ ఉన్నాడు, సెల్లర్ ఉన్నాడు. మనం మామూలుగా ఏమంటాం? బిల్ అంటాం. సేల్ చేసిన వ్యక్తి, గూడ్స్ అయినా సర్వీస్ అయినా, సేల్ చేసిన వ్యక్తి బయ్యర్ కి అంటే రిసిపియంట్ బయ్యర్ కి బిల్లు ఇవ్వాలి. ఆ బిల్లుని ఏమంటాం అంటే మనం మామూలుగా బిల్ అంటాం కదా. ఆ బిల్లుని ఏ విధంగా పిలుస్తాము అంటే సింపుల్ గా చెప్పాలంటే ఇన్వాయిస్ అంటాం. ఏమంటాం? ఇన్వాయిస్ అంటాం. ఆ ఇన్వాయిస్ అనేది, ఇన్వాయిస్ అంటే బిల్లు కాబట్టి ఇన్వాయిస్ ఆర్ బిల్. బిల్ అనే దాంట్లో రెండు రకాలు ఉన్నాయి. దాంట్లో రెండు రకాలు ఏంటంటే, ఇప్పుడు ఈ ఇన్వాయిస్ ఆర్ బిల్ ఎవరు ఇస్తారు? సెల్లర్ బయ్యర్ కి ఇస్తాడు. గూడ్స్ ప్లస్ దాంట్లో ట్యాక్స్ వేసి ఇస్తాడు కదా. ఆ ఇచ్చేటప్పుడు రెండు రకాలుగా ఇస్తారు ఉంటుంది బిల్ అనేది. ఏంటంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ట్యాక్స్ ఉన్నట్లయితే ఆ బిల్లులో గూడ్స్ వాల్యూ ప్లస్ ట్యాక్స్ వేసి ఇస్తారు. అంటే ట్యాక్స్ కూడా ఉన్నట్లయితే అప్పుడు దాన్ని ఏమంటారంటే ట్యాక్స్, ఇది బిల్ ఆర్ ఇన్వాయిస్ అనే ట్యాక్స్ ఇన్వాయిస్ అంటారు. ఏంటి? ట్యాక్స్ కూడా ఉంది అంటే బిల్లులో ట్యాక్స్ ఉన్నట్లయితే దాన్ని ట్యాక్స్ ఇన్వాయిస్ అంటారు. అలా కాకుండా బిల్లులో ట్యాక్స్ లేకపోతే అంటే జీరో రేట్ అయినా సరే ట్యాక్స్, ఎగ్జామ్టెడ్ అయినా సరే ట్యాక్స్ లేదు, ఎగ్జామ్టెడ్ గూడ్స్, జీరో రేటెడ్ గూడ్స్ ప్లస్ ఇంకొకటి ఈ కాంపోజిషన్ డీలర్ ఉన్నాడే, ఈ కాంపోజిషన్ డీలర్ సేల్ చేసినప్పుడు కూడా అప్పుడు నేర్చుకుంటాం. కాంపోజిషన్ డీలర్ సేల్ చేసినప్పుడు కూడా వాడేమి ట్యాక్స్ వేయకూడదు. సో ఇప్పుడు చూడండి, ట్యాక్సిబుల్ ఐటమ్ గూడ్స్ అయినా సరే వాడు ట్యాక్స్ వేయకూడదు, ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. అంటే సెల్లరు గూడ్స్ సేల్ చేసినప్పుడు ట్యాక్స్ ని కలెక్ట్ చేస్తాడు. కానీ కాంపోజిషన్ డీలర్ ట్యాక్స్ కలెక్ట్ చేయకూడదు. తర్వాత నేర్చుకుంటాం మనం. కాబట్టి వాడు కలెక్ట్ చేయడు. కాబట్టి కాంపోజిషన్ డీలర్ ఇష్యూ చేసే ఇన్వాయిస్ కానీ జిఎస్టీ లేకుండా ఇష్యూ చేసే ఇన్వాయిస్ కానీ వాటిని ఏమంటే బిల్ ఆఫ్ సప్లై. ఇందువల్ల ఓన్లీ ఫుడ్ సప్లై, దాంట్లో ఓన్లీ వాల్యూ ఆఫ్ ఫుడ్స్ మాత్రమే వేయాలి, ట్యాక్స్ వేయకూడదు. కాబట్టి దాన్ని ఏమంటాం? సప్లై చేస్తున్నాము, ఫుడ్స్ ని సప్లై చేస్తున్నాము. కాబట్టి బిల్ ఆఫ్ సప్లై, మనం మామూలుగా బిల్ అంటాం కదా, సప్లై చేసిన దానికి బిల్లు. దీంట్లో ట్యాక్స్ వేస్తాం కాబట్టి దీన్ని ఏమంటాం? ట్యాక్స్ ఇన్వాయిస్. సో ట్యాక్స్ ఇన్వాయిస్, దీన్ని బిల్ ఆఫ్ సప్లై. ట్యాక్స్ లేకుండా బిల్ ఆఫ్ సప్లై, ట్యాక్స్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం? ట్యాక్స్ ఉన్నట్లయితే దాన్ని ట్యాక్స్ ఇన్వాయిస్. ఇది ఇన్వాయిస్ ఉంటాయి కాదు. సో ఇదంతా మనం నేర్చుకున్నాం కదా. ఇదంతా ఎందుకంటే
ఇదంతా మనం జిఎస్టి టాలీ ప్రైమ్ లో మనం ఇదంతా ఇంప్లిమెంట్ చేయాలి. వీటికి సంబంధించి ఎక్కడెక్కడ ఏది అవసరమో దాన్ని సెట్ చేయాలి. ఇదంతా చెప్పు ఎన్నెన్నో ఉంది అనుకోవద్దు, చాలా సింపుల్. సెట్ చేయాలి. అది ఎలా మనం దీంట్లో టాలీలో ఇంప్లిమెంట్ చేయాలి. ఓకేనా? సో దీని గురించి నెక్స్ట్ వీడియో నుంచి ఇంట్రెస్ట్ అనమాట. ఇంప్లిమెంట్ చేయడం ఏంటి, దాంట్లో ఏ విధంగా మనం ఈ జిఎస్టిని మనం ఛార్జ్ చేయాలి, జిఎస్టి ఎలా వేయాలి, ట్యాక్స్ వేయాలంటే దానికి సంబంధించి యాక్టివేట్ చేసి ఎలా సెట్టింగ్స్ చేయాలి చేసి, ఎందుకంటే ఆటోమేటిక్ గా అదే క్యాల్కులేట్ అయిపోవాలి ట్యాక్స్. దానికోసం మనం కొన్ని సెట్టింగ్స్ చేస్తే అప్పుడు ఆ సెట్టింగ్స్ ప్రకారం అది ఆటోమేటిక్ గా ట్యాక్స్ క్యాల్కులేట్ అవుతుంది. ఏ ఏ ట్యాక్స్ క్యాల్కులేట్ అవ్వాలి అవన్నీ మనం సెట్టింగ్ చేస్తాం. దాన్ని ఈ జిఎస్టిని మన క్యారీలో ఎలా మనం ఇంప్లిమెంట్ చేయాలి అనేది నేర్చుకుంటాం. ఇది నెక్స్ట్ వీడియోలో మనం నేర్చుకుంటాం. ఓకేనా? కాబట్టి దీంతో ఇస్తున్నాను. నేను చెప్పినట్టు చివరి వరకు 1-2 సార్లు అయినా సరే వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అర్థం కాకపోతే ఎక్కడన్నా డౌట్ ఉంటే మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా ఉంటుంది కదా వీడియో, మరి ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. చూసి బాగా నేర్చుకోండి. ఎందుకంటే ఇక నుంచి అసలు మొత్తం ముందు నేర్చుకుంది బేసిక్స్. ఇప్పుడు ఇక నుంచి దాంట్లోనే మనం జిఎస్టి కలిపి వేయాలి. ఈ జిఎస్టి కలిపి వేస్తానే ఇది కొంచెం ఆ సెట్టింగ్స్ అవంతా ఇక్కడ జాగ్రత్తగా నేర్చుకున్నామంటే తర్వాత ఓకే. సో